అయితే అమ్మని చాలామంది వశీకరణ స్వరూపిణి అంటారు. అసలుకి రాజశ్యామల అమ్మవారికి వశీకరణ తత్వానికి ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడ వశీకరణ అని అనడానికి ఒకే ఒక కారణం. అదేమిటి అంటే అమ్మ ఉపాసనలో మనం నేర్చుకునేది ఏంటి అంటే పూర్తిగా ప్రేమతత్వాన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే అనాహత చక్రానికి సంబంధించింది. మీరు ఎప్పుడైనా రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు ఆవిడ యంత్రానికి పూజ చేస్తే అందులో ఏముంటుంది అంటే 72 మంది దేవతలు ఉంటారు. ఇక్కడ 72 మంది దేవతలు ఎందుకున్నారు అని ఒకసారి చూస్తే, అంటే సున్నితంగా మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ప్రశ్నించుకుంటే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే మీకు శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు 3 పార్ట్లలో కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే జ్ఞానేంద్రియాలు ముఖం దగ్గర, సెకండ్ పార్ట్ కర్మేంద్రియాలు, మధ్యలో ఏంటి అంటే గుండెకి కనెక్ట్ అవుతాయి. ఇవన్నీ ఈ గుండెకి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే, అందుకే ఏంటంటే అమ్మవారి నాదస్వరూపం కదా, ఆవిడ దగ్గర వేణు ఉండడానికి కూడా కారణం అది. అంటే నాదాలను పలికిస్తుంది అని అంటే ఈ 72 దేవతలు ఎవరంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క 1000 నాడుల్ని శుద్ధి చేస్తారు. ఎప్పుడైతే ఈ నాడీ మండలం మొత్తం శుద్ధి అయిపోతుందో మనలోంచి వచ్చి ప్రతి ఆలోచన ఎలా ఉంటుంది అంటే పూర్తిగా అమ్మతత్వం చెప్పుకున్నాం కదా, ప్రేమతత్వం. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, మీరు ఈ సృష్టిలో పెద్ద ఆయుధం చంపాలి, ఎవరినైనా చంపాలి అంటే పెద్ద ఆయుధం ఒకరు చంపడం అంటే ఏంటంటే వాళ్ళు అంటూ వాళ్ళని ఆలోచించుకోకుండా నీకోసమే ఆలోచించే స్థితి ఎప్పుడు వస్తుందంటే ఒకే ఒక్క చోట ప్రేమ. ఎందుకంటే మనం ఎక్కడా లొంగకపోయినా మన అమ్మ దగ్గర ఖచ్చితంగా లొంగిపోతాం. మిగతా వాళ్ళందరికీ నేను చెయ్యను, ఇచ్చేస్తాను, అన్ని కబుర్లు చెప్తాం. కానీ అమ్మ చేయమని చెప్పింది అనుకోండి, ఎంత కర్కోటకుడు అనుకో, లేకపోతే ఎంత మంచి పిల్ల అనుకో, ఎంత చెడ్డ పిల్ల అనుకో, ఎవరైనా సరే అమ్మ చెప్పగానే ఒకసారి ఆగుతారు. ఆగడంలో ఆవిడేం మనం చేస్తుందని కాదు, ఇంకా మిగతా వాళ్ళే భయంకరమైన వ్యక్తులు ఉండొచ్చు, ఆవిడ ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది. కానీ ఎందుకు అక్కడ లొంగుతున్నామంటే ఒకే ఒక కారణం, అదేంటంటే అమ్మ ప్రేమ. ఆ ప్రేమ కంటే మన ఏది ఆపలేకపోతుంది మీరు చూస్తే. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే వశీకరణ అనడానికి రీజను మేబీ అది అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఆవిడ చేసేది ఏంటంటే పూర్తిగా ప్రేమ. ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే నేర్పిస్తుందో అది మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఎందుకంటే శ్యామ పురుష రూపాన్ని దాల్చినప్పుడు శ్రీకృష్ణ అవతారం అని చెప్తారు. అక్కడ రాధాదేవి దగ్గర మీరు చూడొచ్చు. ఎందుకంటే రాధ కృష్ణుడిని ఒక్కడనే ప్రేమిస్తుంది, కానీ అదే కృష్ణుడిని సృష్టి అంతా చూస్తుందిట. అంటే ఏంటంటే ప్రేమ అంత గొప్పది. ఒకళ్ళని కనుక మనం ఇష్టపడితే ఆ ఒక్కదాన్నే ప్రకృతి అంతా చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది శ్యామ ఉపాసనలో వస్తుంది. ఎప్పుడైతే గుండె మొత్తం ఈ 72,000 నాడులు ప్యూరిఫై అయిపోతే గుండె ప్యూరిఫై అయిపోతుంది, మీలో ఏ కోరికలే లేవు, అప్పుడు అందరినీ మీరు ప్రేమించగలుగుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు కదా. ఇది ఎలా ఉంటుందంటే ఈవిడ ఉపాసన నిజంగా చెప్తే తేనెటీగ అని అంటారు చూసారా, తేనెలో ఏగు ఉంటుంది. ఆ ఏగు ఏమనుకుంటుంటా ఎప్పుడు తీయదనం చూసి దానికి ఏంటి బోర్ కొట్టేస్తుంది. అంటే ఏంటంటే తీపి ఎక్కువ తింటే మనకు నచ్చదు కదా, అదేమనుకుంటుంటే అక్కడి నుంచి ఎగురుదాం అనుకుంటుందిట. ఎగురుదామని ట్రై చేస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఎక్కడుంటుంది, తేనె దగ్గర. ఎందుకంటే ఆ బంక ఏం చేస్తుంది, దీన్ని బయటికి రానివ్వటం లేదు. అంటే ఆ ఏదైతే ఉందో ఆ బంక లాంటి ఆ స్థితి ప్రేమ ఇక్కడ. మరి అంత అమ్మ మనని ప్రేమిస్తున్నప్పుడు, ఎందుకంటే శ్యామ ఉపాసనలో నిజంగా ప్రతి చోట చాలాసార్లు ఏడుపు వస్తుంది. ఎందువల్ల ఎంత ఈవిడ ఇది చేసిందని తెలియగానే ఎంత ప్రేమని ఎలా తట్టుకోవాలో అర్థం ఒక ఏడుపు వస్తుంది అనమాట. అది అందరూ వేరే రకంగా ఆలోచిస్తే మరి వశీకరణం ఏదో అనుకోవచ్చు, కానీ నిజం చెప్తే అది పూర్తి ప్రేమతత్వమే శ్యామ ఉపాసన. మీకు మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా తెలియకుండా లోపల నుంచి ఒక ఏడుపు వచ్చేస్తుంది. అంటే అది బాధతో కూడిన ఏడుపు కాదు, అది ఒక రకమైన ఏడుపు. లోపల నుంచి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం ఇప్పటికీ నాకు కూడా అర్థం కాదు. ఆ మధుర మీనాక్షి అమ్మవారిని చూడంగానే లోపల నుంచి ఇదేనా శ్యామతత్వం అంటే? మధుర మీనాక్షి రాజశ్యామలాదేవి. అందువల్లే అక్కడికి వెళ్ళగానే అంటే చాలా మంది ఉపాసకులు దీన్ని ఫేస్ చేస్తారు. ఎందువల్ల అంటే మధుర, ఆవిడ ప్రేమే మధురం, అందుకని ఆ పేరే మధురై అని చెప్పడానికి కారణం ఏమిటి, అక్కడికి వెళ్ళగానే అదంత తీపి అనమాట. ఆ తీయతనం ఏం చేస్తుంది అంటే గుండెల్లో తీపి ఎప్పుడు వచ్చిందో కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఎందుకంటే బోళ్ళంత ఆనందం కలిగినప్పుడే కదా నిజంగా. అంటే నేను ఎక్కడికి వచ్చాను అంటే మా అమ్మ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మధుర మీనాక్షి అంటారు. మీనాక్షి
అలాగే మాతంగి అంటారు, రాజశ్యామల అంటారు. ఈ మూడు ఒకటేనా, వేరువేరా? వ్యత్యాసం ఏంటి? అంతా ఒక్కటే అన్నది నిజం. ఇక్కడికి వచ్చేసరికి రాజశ్యామల, ఇందాకనే చెప్పుకున్నాం, రాజుగారు మంత్రి కాబట్టి రాజశ్యామల. మాతంగి అని ఎందుకు పిలిచారంటే మతంగ మహామునికి కూతురు కింద వచ్చింది కాబట్టి మాతంగి అని పిలిచారు. ఇంకా మీనాక్షి అని ఎందుకు పెట్టారు? మీనాక్షి అంటే అర్థం ఏమిటి అంటే మేనముల వంటి కన్నులు కలది అని కదా అర్థం. మేనములు అంటే చేప, చేప లాంటి కళ్ళు ఉండడం ఏమిటండి అని అంటే చేప కళ్ళకు ఒక స్పెషాలిటీ ఉంది. అదేమిటి అంటే చేప ఎప్పుడు ముందుకే చూస్తూ వెళ్తుందిట, పక్కలకు కానీ వెనక్కి కానీ ఎటు చూడదు. ఈ మీనాక్షి అమ్మవారిని కొలిస్తే ఏమొస్తుంది అంటే అన్నిటి మీద ఫోకస్ అన్నమాట. రాజశ్యామ అంటే మళ్ళీ రాజశ్యామల ఉపాసన అయినా ఏదైనా ఫోకస్, ఆ ఫోకస్ అన్నది మనకు వస్తుందని చెప్పడానికి ఆవిడ పేరులో ఒక నామం మీనాక్షి. అంటే ఏంటి అంటే మనం ఏం చేసినా సరే డీవియేషన్ అన్నది ఇంకుండదు. అంటే మీరు ఏదైనా పని చెయ్యండి, మీ మ్యాప్ మీకు తెలుసు, మీ రోడ్డు మీకు తెలుసు, మీకు ఒక క్లారిటీ ఉంది, ఆ ప్రకారం మీరు వెళ్తారు తప్ప ఇది ఇలా వచ్చేస్తుందని మీకు ఎవరైనా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా మీరు అటువైపు వెళ్ళరనమాట. అన్నీ వింటారు అంతే, కానీ మీ ఫోకస్ మాత్రం మీకు ఉంటుంది. అది ఎవరిస్తారు అంటే మీనాక్షి. అంటే మీనాక్షి అన్న పేరు యొక్క అర్థం అది. రాజశ్యామల ఉపాసనలో ఫోకస్ అన్నదంటే మనం ఏం చేస్తున్నామో ఆ పని మాత్రమే మనం చేసే స్థితి ఏదైతే ఉందో అది ఇచ్చేది. అంటే ఇక్కడ పేర్లు ఎందుకండి డిఫరెన్స్ ఉన్నాయి అని అంటే అమ్మవారు ఒక్కొక్క క్వాలిటీని ఒక్కొక్క నామం కింద, అంటే ఆవిడ ఇచ్చే తత్వం ఒక్కొక్కటి ఏంటి అని చెప్పడానికి ఒక్కొక్క పేరులో చూపించారు. ఈ మీనాక్షి అన్న పేరుకైతే అర్థం అది. అంటే మీరు ఏం చేసినా సరే మీరు చేస్తున్న పని పైన క్లియర్గా మీకు అవగాహన ఉండి దానిపైనే ఫోకస్తో వెళ్ళే స్థితి ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైనా చేయండి, మీ దగ్గరికి ఏ విషయమైనా రానివ్వండి, అన్ని విషయాల్ని అన్నిటినీ కూడా చివరికి మీరు చేస్తున్న పనికి ఏం చేస్తారు, అనుకూలంగా మార్చుకుంటారు. ఆ స్థితి మీనాక్షి ఇస్తుంది. ఆ నామానికి అర్థం అది. అయితే రాజశ్యామల ఉపాసన ప్రముఖంగా చాలామంది రాజకీయ నాయకులు, అధికారం పొందాలనుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. అది దేనికి అంటే అమ్మవారికి అధికారానికి ఉన్న సంబంధం ఏంటి? ఆవిడ రాజశ్యామల అక్కడే ఉంది కదా, రాజసం. అందరూ ఏమనుకుంటారంటే అంటే అఫ్కోర్స్ అమ్మ ఉపాసన ఏ అమ్మ ఉపాసన చేసినా కూడా అమ్మ ఏమిస్తుంది అంటే బిడ్డ ఏది కోరితే అది ఇస్తుంది. ఆ విధంగా పదవి అన్నది ఇక్కడ రియల్గా రాజశ్యామల ఉపాసనలో కీర్తి ప్రతిష్టలు అన్నది నేను ఫస్టే చెప్పా. ఎందుకంటే ఎప్పుడైతే మీకు వ్యాపించే లక్షణం వచ్చిందో, మీరు చేస్తున్న పని మీద పూర్తిగా అవగాహన వచ్చిందో, ఆ అవగాహనతో వ్యాపించడం ఎప్పుడు మొదలు పెట్టారు అంటేనే మీకు ఆ అధికారం వచ్చినట్టు లెక్క కదా. కాబట్టి మీరు కోరికతో అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. అదేమిటి అంటే కామిగాక మోక్షగామిగాడు. ఫస్ట్ మీరు ఒక కోరుకున్నారు, అమ్మ వెంటనే ఏం చేస్తుంది, ఇచ్చేస్తుంది. ఇచ్చేయగానే మీరు ఏం చేశారు, హనీ బీలా ఇందాక చెప్పుకున్నట్టే తేనెటీగలా ఆవిడ దగ్గర పడి ఉంటారు. ఇంకేంటి లేద్దాం అనుకుంటూ ఉంటారు. ప్రతిసారి ఆవిడ ఏదో ఒకటి మీరు అడిగింది ఇస్తోంది, మీరు ఉంటున్నారు. ఇలా ఈ విధంగా చెయ్యగా మీరు ఏది చేసినా కూడా చివరికి చేస్తున్నది ఏమిటి అంటే ఆవిడ మంత్రాన్ని. అది గుర్తించుకోవాలి. ఆ మంత్రం ఉపాసన అంటే ఏంటి, ఆ మంత్రము, ఆ యంత్ర పూజ, ఆ హోమం, ఆ జపం, వీటిలో ఏదో ఒకటే కదా చేస్తున్నారు. ఏది చేసినా మంత్రాన్ని మీరు రిపిటేటివ్గా రిపీట్ చేస్తున్నారు. స్లోగా ఏమవుతుందంటే ఈ కోరికలు తీర్చుకుంటున్నానని అనుకుంటూ ఉంటారు. చెయ్యగా కోరికలు కాస్త ఏమవుతాయి, బయటకు పోతాయి మొత్తం. అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు దేని వైపు మళ్ళీ వెళుతున్నారు, నిజమైన జ్ఞానం వైపు. అంటే ఈ మీరు చేస్తున్న పని కాస్త నిజమైన జ్ఞానం వైపు తిరుగుతోంది. ఎప్పుడైతే ఆ నిజమైన జ్ఞానం వచ్చిందో ఇంకప్పటి నుంచి మీరు ఎలాగో ఆవిడ ఉపాసన చేసుకుంటూనే అక్కడ ఉంటారు. సో అందువల్ల ఏంటి అంటే కోరుకోగానే కోరిక తీర్చడం అన్నది దేవతా లక్షణం, ఆశించడం మానవుడి లక్షణం. ఈ ఆశించిన మానవుడిని కాస్త దేవత కింద మార్చడం మళ్ళీ దేవతా లక్షణమే.
సో ఏంటి అంటే ఆశ అన్నది వదిలించేసి అనుభవంలోకి తీసుకుని వెళుతుంది. ఆ స్థితి వచ్చే వరకు ఏంటంటే వీళ్ళు కోరుకుంటూ ఉంటారు, ఆవిడ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ అధికారమైనా ఇస్తుంది, ఇది రాజకీయం ఇది అది అని కాదు, ఏది అడిగినా ఇస్తుంది. అన్నీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా నేను పూజ చేశాను వచ్చేసింది అనిపిస్తుంది. కానీ చివరికి ఫైనల్గా ఏమవుతుంది అని అంటే మనలో ఉన్న కోరికలే లేని స్థితి, ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఏదైతే ఉందో అది ఉపాసనలో తప్పకుండా వచ్చేది.